హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు కుట్టిస్ మామ్ జర్నీ ఛానల్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! బిఫోర్, ఆఫ్టర్ పిక్చరు. ఇక్కడ దాని నుంచి ప్రాసెస్ చూద్దాము. నేను 1 టీ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. 1 టీ గ్లాస్ ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి డ్రై చేసిన మందార. అందరికీ ఫ్రెష్ మందార అవైలబుల్ ఉండదు కదా! అలాంటి వాళ్ళు ఇలా డ్రై చేసిన మందార తీసుకుంటూ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని పెట్టుకోవచ్చు హెయిర్‌కి. ఇదిగోండి ఇక్కడ 1 గ్లాస్ ఫ్లెక్స్ సీడ్స్, 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. ఇలా కావాలి అనుకుంటే అన్నీ కలిపి మీరు మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే మందారాన్ని సపరేట్‌గా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే అలానే చేశాను. మీకు జస్ట్ ఇట్లా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను నేను. ఈ మెంతులు కూడా బియ్యం ఫ్లెక్స్ సీడ్స్‌తో కలిపి మిక్స్ చేశాను నేను. మిక్స్ చేసినందుకు ఇలా వచ్చింది పౌడర్ ఫామ్‌లో. ఇలా పౌడర్ ఫామ్‌లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. దెన్ మందార కూడా నేను అన్నీ మిక్స్ చేసి పెట్టాను పౌడర్ ఫామ్‌లో వచ్చేటట్టు. ఇది అయితే ఈజీ ప్రాసెస్. చూసారా ఎంత మంచిగా వచ్చిందో పౌడర్ లాగా. మీకు లేదంటే న్యాచురల్గా కూడా ఇలాంటి పౌడర్స్ దొరుకుతాయి. 2 మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ ఉంటే మనం ఇన్స్టెంట్గా హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ఇది పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రిజ్జీ కూడా రిమూవ్ అవుతుంది. ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. అలా ఎయిట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ పౌడర్ దీంట్లో వేసి మిక్స్ చేశాను. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి పౌడర్ని. ఇలా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇలా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. దెన్ మీరు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని నేనైతే అలా నోట్ చేసి పెట్టుకుంటాను. నోట్ చేసి పెట్టుకుంటే గుర్తుంటుంది. ఇది ఎవరు ముట్టుకోరు మా ఇంట్లో. ఎందుకంటే మా ఇంట్లో మా హస్బెండ్, మా బ్రదర్ కూడా అప్పుడప్పుడు నేను లేనప్పుడు వంట చేసుకుంటారు కాబట్టి. నా హెయిర్ చూడండి బిఫోర్ ఎలా ఉంది అని. ఆఫ్టర్ దెన్ నేను ఎండింగ్లో మీకు వీడియో పెడతాను నేను. నా హెయిర్కి హెయిర్ కలర్స్ హైలైట్స్ వేశారు బ్యూటిషియన్లో ఉన్నప్పుడు. దానివల్ల ఇంకా ఫ్రిజ్ ఎక్కువైపోయిందని నాకు అనిపిస్తుంటుంది. ఇలా ట్యాంగిల్స్ రిమూవ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ప్యాక్ అప్లై చేసేటప్పుడు బాగుంటుంది. ట్యాంగిల్స్ ఉన్నాయి అంటే ఎక్కడికక్కడ పట్టేస్తుంటుంది. ఫస్ట్ ట్యాంగిల్స్ రిమూవ్ చేసుకోవాలి. ఆ ప్యాక్ స్టవ్ మీద బాయిల్ చేసేటప్పుడు మనము స్పూన్తో మిక్స్ చేస్తూనే ఉండాలి. లేదు అంటే గడ్డ కట్టేస్తుంది. దాంట్లో రైస్ ఫ్లోర్ ఉంది కాబట్టి. ఇలా జెల్లీ ఫామ్లో వచ్చింది. ఇది బాగా ఆరిపోయిన తర్వాతనే మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా జెల్లీ జెల్లీగా వస్తుంది. ఇలా ట్యాంగిల్స్ అన్ని నేను రిమూవ్ చేశాను. ఇక్కడ మీకు 2 టైప్స్లో ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. ఇది హెన్నా అప్లికేషన్లో కూడా వాడతారు కదా! ఇలా ఒక మిడిల్ పార్టిషన్లో ఇలా అప్లై చేసుకొని దాన్ని టై చేసేసి మెల్లగా 1 బై 1 లేయర్ అప్లై చేసుకుంటూ దానికి పెట్టుకోవాలి. ఇలా ఎవరైనా మీకు అప్లై చేసే వాళ్ళు ఉంటే ఈ ప్రాసెస్లో మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు సెకండ్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను.
అలా టై చేసుకుంటే అది స్ట్రాంగ్ అక్కడ ఉంటుంది. దాన్ని మెయిన్గా తీసుకొని దాన్ని పిల్లర్లా తీసుకొని ఇలా స్మాల్ స్మాల్ పార్టిషన్స్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఇలా మిడిల్ పార్టిషన్ తీసుకొని హెయిర్కి ఇలా అప్లై చేసుకోవాలి. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఈక్వల్గా లైన్ తీసుకున్నాను నేను. నేనైతే అప్లై చేసుకోనీకి ఈజీగా ఉంటుందని చెప్పి కొంచెం వాటర్ ఫామ్‌లో దాన్ని బాయిల్ చేశాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసి పెట్టుకోవచ్చు. ఇలా హెయిర్‌కి మొత్తం అప్లై చేశాను. ఆఫ్టర్ వాష్ మీకెలా ఉంటదో చూపిస్తాను. నచ్చితే లైక్